అమ్మాయిలందరికీ పెళ్ళి అనగానే చాలా డ్రీమ్స్ ఉంటాయి. చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నా సరే ఇదొక గేమ్ చేంజర్‌లా అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. ఎంత హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటున్న అమ్మాయి అయినా సరే పెళ్ళి అనగానే ఒక భయం ఉంటది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ పేరెంట్స్‌తో మనకి నచ్చినట్టు ఉన్న మనం సడెన్‌గా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. కొత్త ఇంటి పేరు, కొత్త మనుషులు, కొత్త సంబంధాలు. ఎంత బాగున్న అమ్మాయి అయినా సరే నేను వాళ్ళకి నచ్చుతానా? వాళ్ళు నన్ను ట్రూగా యాక్సెప్ట్ చేస్తారా అని భయం ఉంటది. నేను మాట్లాడితే ఏమనుకుంటారు? నేను మాట్లాడకపోతే ఏమనుకుంటారు? అని ఒక భయం ఉంటది. కానీ లైఫ్‌లో అన్నీ మనకి పాఠాలు నేర్పిస్తాయి. సో, నేను నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఒక వైఫ్‌గా, ఒక కోడలిగా, ఒక కూతురిగా, ఒక తల్లిగా అన్నిటిని ఎదుర్కొంటాను. ఎందుకంటే ఏదైనా ఫస్ట్‌లోనే కొత్తగా ఉంటుంది. చేశాక అలవాటైపోతుంది. అండ్ ఒక అమ్మాయి ఏది చేయలేదు అన్నీ చేస్తది తను తలుచుకుంటే. మీరేమంటారు? నా ఎంగేజ్‌మెంట్ తర్వాత నేను ఒక జర్నల్ రాసాను. దాంట్లో ఒక పేజ్ నేను మీకోసం చదివి వినిపించాను. ఎందుకంటే మీరు నాకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో, ఈ వీడియో ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.